మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. గాయత్రి హన్మకొండ నుంచి రాస్తున్నారు. ఇంటి ఆవరణలో పెంచుకోదగిన మొక్కలు ఏవి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మారేడు, మందార, జామ, ఫలవృక్షాలు ఇలాంటివి ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు. కొన్ని కారణముల చేత ముళ్ళ మొక్కలను ఎందుకు వద్దన్నారంటే పిల్లలు దాన్ని ముట్టుకుని గిచ్చుకునే ప్రమాదం ఉంది కనుక. జిల్లేడు వంటివి పాలు కారి ఆ పాలు పిల్లల కళ్ళల్లో పడితే కళ్ళు పోయే ప్రమాదం ఉంది కనుక నాయనలారా జిల్లేడు మొక్కలు ముళ్ళ మొక్కలు ఇంట్లో ఉంచుకోకుండా చూడండి అన్నారు. ఇంకొకటి కూడా ఉన్నది, మర్రి వృక్షం లాంటివి ఇంట్లో వేస్తే ఈ గోడల్లోకి ఆ వేళ్ళు తన్నుకుపోయి ఓడలు వెళ్ళిపోయి మొత్తం ఇంటికి ప్రమాదం తెచ్చిపెడతాయి, చుట్టూతా ఉన్న ప్రహరీ గోడని పడగొడతాయి. అందుకని గోడకి ఇబ్బంది లేనంత వరకు ఏ మొక్క వేసుకున్నా పర్వాలేదు. పూల మొక్కలు, చిన్న చిన్న ఫలవృక్షాలు వేసుకోవచ్చు. బాగా పైకి పెరిగేటటువంటి ముళ్ళ లక్షణం ఉన్నటువంటి చెట్లు ఉంటాయి, అటువంటి వాటిని ఈ బొమ్మజముడు, నాగజముడు లాంటి వాటిని, కుంకుడుకాయల మొక్క ఒకటి ఆవరణలో ఉండకూడదు, కొంచెం బయట ఉండాలి తప్ప, గోడ అవతలు ఉండాలి తప్ప గోడ లోపల ఉండకూడదని కొన్ని శాస్త్రాలు ఉన్నాయి.